హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం కోడిగుడ్లు పులుసు చేసుకుందామండి. అది ఏ విధంగా చేసుకోవాలో మనం చూద్దామండి. ముందుగా నేను ఒక 9 కోడిగుడ్లను తీసుకున్నాండి. ఇవి గ్యాస్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని అవి ఉడుకుతాయండి. ఈ లోపల మనం ఉడకబెట్టుకుందామండి. ఈ కోడిగుడ్లు ఉడికే లోపల మనం మందపాటి కళాయి తీసుకుని ఒక 3 పావుల నూనె పోసుకుందామండి. ఒక 3 పావుల నూనె పోసుకొని అవి నూనె కొంచెం వేడి అవ్వగానే మనం తాలింపు గింజలు జీలకర్ర ఇవి వేసుకుందామండి. నూనె వేడైందండి. ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం చిటపట్లాడేదాకా ఉంచుకుందామండి. చిటపట్లాడాలి. అవి కొంచెం వేగినాక ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కండి, ఆ ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి ఒకసారి మొత్తం అన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలపాలి. ఇవి అన్నది నూనెలు అనేది మరీ ఉడకనవసరం లేదండి, ఎందుకంటే చారు కాబట్టి కొంచెం లైట్గా ఒక 60% ఉడికితే చాలండి. ఎందుకంటే చారులో మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి మన నూనెలో కొంచెం మామూలుగా ఫ్రై చేస్తే సరిపోద్దండి. ఈ విధంగానే ఒకసారి మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, కొంచెం ఉడికినట్టు అనిపిస్తున్నాయి, కొంచెం లైట్గా ఉడికినాయండి ఉల్లిగడ్డలు. ఇదే స్టేజ్లో మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఉడుకుతాయండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడే మనం ఏదైనా చార్లలో కరివేపాకు లేకపోతే అంత బాగోదు కాబట్టి కరివేపాకు కూడా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మంచి కరివేపాకు అన్నది, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఫ్రై కావాలండి నూనెలో. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇదంతా కలుపుకున్నాక అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందామండి. అల్లం అన్నది కూడా అప్పటికప్పటికి నూరే ఉంచుకోవాలండి. స్టాక్ పెట్టుకుని వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు, ఎందుకంటే ఏ కూరలో సరే అల్లం అప్పటికప్పటికి నూరు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా కూడా బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా అల్లాన్ని మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు, ఉల్లిగడ్డలు, అల్లం మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. చాలా మంచిగా ఉడుకుతున్నాయి. కూర అనేది ఎంత మంచిగా వండుకుంటాం అంత టేస్ట్గా ఉంటుందండి. ఇవి ఉడుకుతాయండి. ఈ లోపల మనం ఈ ముందుగా మూత పెట్టుకొని పక్క చూద్దామండి. ఇప్పుడు మనం చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత పెద్ద సైజు చింతపండు తీసుకుందండి. ముందే నానబెట్టి ఉంచిన అది చారు పిసికిని పక్కకు పెట్టుకుందామండి. నీళ్ళు పిసుకుదామండి. ఇప్పుడు మనం వాటిని చూద్దామండి. నీళ్ళు పిసుకుదాం, పిసుకుదామండి. చింతపండు పులుసు అంతా మంచిగా ఇట్లా రసం చేసుకుందామండి. రసం చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలను చూసుకుందామండి. ఉల్లిగడ్డలు మంచిగా ఉడికిపోయానండి. ఉల్లిగడ్డలు కూడా ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిగడ్డలని ఈ స్టేజ్లో ఉడికితే చాలండి. ఉల్లిగడ్డలు మరీ ఉడకనవసరం కూడా లేదండి. ఇక ఈ స్టేజ్లో ఉడికితే చాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇదే స్టేజ్లో 2 స్పూన్ల కారము, ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందామండి. మన దగ్గర వెయ్యింటి జీలకర్ర పొడి వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, ఉత్త ధనియాల పొడి వేసుకోవచ్చు. నేను ధనియాలను, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ కలిపి పట్టినండి నేను. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అన్నది కారం అన్నది ఇవన్నీ కలవాలండి. మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా ఒకసారి కలుపుకున్నాక చూడండి, కారం అనేది వాసన పోయేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు ఉంది కానీ అది పోసుకోవాలి. అదంతా పోసుకోవాలండి. ఏమైనా నలకలు గట్టి ఏమైనా ఉంటే జల్లెడబెట్టని పోసుకోవచ్చు, ఇట్నైనా పోసుకోవచ్చు అండి. జల్లెడబెట్టి పోసుకోవచ్చు అంటే పోసుకోవచ్చు అండి, అది ఇష్టం. ఒకసారి కలుపుకున్నాక నేను ఒక 1/2 లీటర్ చెంబు నీళ్ళు పోసినాయండి. మళ్ళీ రసం అన్నది మరింత కావాలి కాబట్టి ఒక చెంబు నీళ్ళు పోసినాయి. కష్టం మనం టేస్ట్ని బట్టి కూడా పోసుకోవచ్చు అండి నీళ్ళని. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని మనం ఇందాక ఒక స్పూన్ ఉప్పు వేసినాం కండి, ఇప్పుడు ఒక స్పూన్నర ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్నర ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి. మనం టేస్ట్ని బట్టి కూడా ఉప్పు వేసుకోవచ్చు అండి, అది ఇష్టం అండి. మనం టేస్ట్ని బట్టి కూడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెడదామండి. ఇప్పుడు కోడిగుడ్లన్నీ పొట్టు తీసుకుందామండి. కోడిగుడ్లన్నిటిని పొట్టు తీసి రెడీ పెట్టుకున్నాండి నేను. ఇప్పుడు వీటికి మంచిగా మామూలుగా చాకుతోనైనా ఘాట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతేనేమో స్పోర్ట్స్ స్పూన్ ఉంటే దాంతోనైనా, ఇట్లా మామూలుగా కుచ్చే స్పూన్ ఉంటే దాంతోనైనా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. కోడిగుడ్లు అన్నిటిని ఈ విధంగా పెట్టుకుంటే మనం చారులో వేసినప్పుడు ఆ చారు అనేది
వాటిలలో పోయి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఉడకబెట్టుకొని గుడ్లని గట్టి ఇట్లా స్పూన్తోనే కుచ్చుకుంటే సరిపోయేదండి. లేకపోతే చాకు ఉంటే చాకుతోనే ఇట్లా ఘాట్లు పెట్టుకోవచ్చండి. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు అండి. ఏ విధంగా చేసుకున్నా కోడిగుడ్లు పులుసు చాలా బాగుంటుందండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. కోడిగుడ్లు అన్నిటినీ ఉడకబెట్టుకున్న వాటి అన్నిటిని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి చేసి. ఇప్పుడు మనం చారుని చూసుకుందామండి. ఒకసారి మూత తీసి చారుని చూసుకుందాం. చారు మొత్తం మంచిగా మసిలిపోతుందండి. ఈ విధంగా మసిలేటప్పుడు అండి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కండి, వీటన్నిటిని వేసేద్దామండి. ఎందుకంటే చారుతో పాటు కోడిగుడ్లు అనేది కూడా బాయిల్ కావాలి, ఉడికిపోవాలండి. అప్పుడే మంచిగా కోడిగుడ్లు అనేది మంచిగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఉడకబెట్టిన కోడిగుడ్డు అనేది చారులో వేసినండి. ఒకసారి కలుపుకుందాం మొత్తం. ఒకసారి కలుపుకున్నాక ఇక చూడండి కోడిగుడ్లు ఇప్పుడు ఇట్లున్నాయండి. మంచిగా ఉడుకుతాయండి, మంచి కలర్ వస్తాయండి కోడిగుడ్లు. ఇలా బాగుంటాయండి. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసుకోవాలండి కోడిగుడ్డు పులుసు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూద్దామండి. చూడండి మొత్తం బాయిల్ అయితేనే మంచిగా ఉడికిపోతున్నాయండి. ఒకసారి కలుపుకుందామండి మళ్ళీ కూరని. కోడిగుడ్లు అన్నది మంచిగా కొంచెం కలర్ వస్తున్నాయి, అలా చారులో ఉడికితే కాబట్టి కొంచెం కలర్ వస్తున్నాయి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇదే స్టేజ్లో మనం కోడిగుడ్లు అనేది మంచిగా ఎట్టబడితే గంటతో తిప్పదండి. గంట తగిలి కూడా ఇవి చిత్రమిత్రగా అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగానే కలుపుకోవాలండి, మరి కూడా గంట పెట్టి తిప్పొద్దు వీటిని. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందామండి. 1 నిమిషం మూత పెట్టుకొని మళ్ళీ చూద్దామండి. చూస్తే మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా అయితే అండి కూర మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అండి. కోడిగుడ్లు కూడా చూడండి, చారు కూడా కొంచెం చిక్కబడ్డది. కోడిగుడ్లు కూడా మంచి కలర్ వచ్చినాయండి. ఈ విధంగా నూనె ఇక్కడ చారులోనే ఉడకబెట్టుకుంటేనే కోడిగుడ్లు చాలా బాగుంటాయి. మూత పెట్టి చూసినాక మళ్ళీ చూడండి మంచిగా అసలు బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుదామండి. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. గ్యాస్ బంద్ చేసుకుంటే సరిపోద్దండి. కూర ఈ విధంగా వండుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్స్ కూడా పెట్టట్లేదండి. ప్లీజ్ అండి నాకు